సార్ నమస్తే. మసనా ఏం పేరు? అశోక్. అశోక్ గారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్. ఓకే సార్. సో ఎట్లా ఉంది సార్ రియల్ ఎస్టేట్ దందా? చాలా డల్ అయిపోయింది మొత్తానికి. ఏం లేదు మొత్తానికి. సో ధరని పెట్టిల్లు గత ప్రభుత్వం. సో మరి ఏమైనా లాభాలు ఉన్నాయా దానివల్ల? ధరని పెట్టి వేస్ట్ అయిపోయింది. ఉన్నోళ్ళకు వచ్చిన రాలేదు, అన్నోళ్ళకు ఉన్నోళ్ళకు పోయినాయి, రానోళ్ళకు పోయినాయి. అట్లా దాని అంతే అవకతవకలు చాలా అవకతవకలు ఇంచు చాలా అవకతవకలు. ధరని ఎవరికి పాలించిందా? ధరని ఎవ్వరికి పాలించలేదు ధరని. మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయింది, గవర్నమెంట్ చేంజ్ అయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ గెలవడానికి? ఏ పార్టీ అంటే ఇప్పుడు చూస్తున్నాం పార్టీలు, ప్రజలు కూడా అందరూ చూస్తారు ఎవరే పార్టీ ఎట్లా చేసారు, ఏం చేస్తారు, దాన్ని బట్టే వేయాలి మనం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు చేసినారు, పరిపాలించారు, ఎట్లా పరిపాలించారు ప్రజలకు అందరు తెలుసు. దాన్ని బట్టి మనం వేయాలి అంతే, ఇంకేం లేదు. సో మరి ఇక్కడ సిట్టింగ్ ఉన్న కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఇక్కడ సిట్టింగ్ ఉన్నారు. సో మరి ఎట్లా ఉంది మరి ఈయన పాలన ఎట్లా ఉంది? ఏమైనా చేస్తున్నారా మరి మీ నియోజకవర్గాన్ని కానీ మీ ఏరియాలకి ఏమైనా పనులు చేయడం కానీ? ఇంత 3 సార్లు ఎమ్మెల్యే ఉండే అతను. ఇక మళ్ళీ ఇప్పుడు అక్కడ సెంట్రల్ నుంచి అయ్యిండు. ఇక ఇప్పుడు ఆయన ఉన్నది కొంచెం అవును అధ్యక్షుడు ఉండే. ఇక ఆయన కూడా వస్తే మంచిగానే ఉంటుంది బీజేపీ. అంటే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు ఎట్లా అంటే పోటాపోటీలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఏదైనా ఎవరని చెప్పలేము. ఏది వచ్చినా మంచి ప్రజలైతే గమనిస్తారు. ఎవరికి వేస్తే మంచి ఉంటుంది, ఏం చేస్తే గమనిస్తారు. అది ప్రజలను మనం చెప్పలేము కదా. అంటే ఈయన చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా మరి ఇక్కడ మీ అంబర్పేటకి కానీ సికింద్రాబాద్ అంటే పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి కానీ? ఇవన్నా ఎవరు ఏం చేసిరు ఏం కాదో తెలియదు. ఆలోచన కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. అదైతే ఉన్నది. అట్లా చేసిరు పార్టీలు, అట్లా ఏమి లేదు. అంటే ఇక్కడ స్కూళ్ళు కట్టియడం అట్లాంటివి జరిగినాయట కదా, నిజమేనా? స్కూల్ కట్టి అంటే గవర్నమెంట్ స్కూల్ కట్టించిండు కిషన్ రెడ్డి. పెద్ద స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కట్టించిండు. ఇక అదొకటైతే చేసిండు ఇక్కడ, అదొకటైతే చేసింది ఉన్నది. అంకుల్ మరి ఇంకోటి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఉంది, గత 2 దఫాలుగా అధికారంలో ఉంది. ఇప్పుడు 3వసారి కూడా కసరత్తులు చేస్తున్నారు. సో మరి ఎట్లుంది మరి ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ మోడీ వస్తే బాగుంటుంది అంటారా? ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మోడీ ఖచ్చితంగా రావాలి, 100% రావాలి. సెంట్రల్లో మోడీ కంపల్సరీ ఉండాలి. ఉండాలంటే ప్రజలకు కొంచెం మేలు జరుగుతుంది, అంతే. ఇంక ధైర్యం ఉంటుంది, మేలు జరుగుతుంది ప్రజలకు. కానీ మరి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము 50% మహిళలకు రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ వస్తాం ఈసారి కంపల్సరీ అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు. అంటే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి రావడానికి? ఇంకా రూలింగ్ పార్టీ కదా, చెప్పలేము. ఆయన అందరికీ ఇప్పుడు కేసీఆర్ ఉచిత పథకాలు ఎవరు అడిగిరండి? ఉచిత పథకాలు మొత్తం దేశాన్ని సర్వనాశం పట్టించేసి కొన్ని అడిగిరు. అప్పుడు రాష్ట్రం ఉచిత పథకాలు ఎవరు అడిగిరు? నువ్వు ఇంట్లో ఉచిత పథకం తింటలేవో, కరెంటు బిల్లు కట్టన్నారు. కరెంటు బిల్లు ఇన్ని నెలలు కట్టుకుంటలేవు, కరెంటు బిల్లు, గ్యాస్ చూస్తలేవా? ఇవన్నీ వేస్ట్ పథకాలు ఇచ్చేసి విద్యా వైద్యం చేసి మంచిది ప్రజలకు ఏం కావాలో ముఖ్యం అది చేసి పెడితే మనం బాగుంటుంది. విద్యా వైద్యం కావాలి, ప్రజలందరినీ ఒక్క తీరు చూడాలి, అది కావాలి. ఎవరు వచ్చినా ఏం చేసినా ప్రజలందరూ ఒక్క తీరు చూసే పార్టీ మనకు కావాలి. సో అంకుల్ మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి, ఇది ఎంపీ స్థానాలు. సో మరి ఏ పార్టీ ఎన్ని గెలవచ్చు అంటే ఏం చెప్తారు మీ అంచనా ప్రకారం? అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక ఎట్లా ఇక కాంగ్రెస్ బీజేపీకి అయితే రావచ్చు, కొన్ని సీట్లు ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి సికింద్రాబాద్ ఎవరు గెలుస్తారు మరి ఈసారి? ఖచ్చితంగా ఇక పద్మారావు గారు అయితే ఇక్కడ మంచిగా రూలింగ్ పార్టీ అయితే కిషన్ రెడ్డి ఇక్కడ కదా అంబర్పేట, ఆయన చెప్పాను కిషన్ రెడ్డి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ.